ఫస్ట్ ఈ గ్రేవీని రైస్లో కలుపుకోవాలా మంచిగా. ఇలా కలుపుకొని ఈ బ్రూస్టెడ్ పీస్ కానీ ఈ ఫ్రై పీస్ కానీ పీస్ ఉంటుంది కదా, దీంట్లో తీసుకోవాలా. ఇలా దీంట్లో తీసుకొని కొంచెం మైనస్ యాడ్ చేసుకోండి. ఇలా తినండి, అసలు కోమలకు పోతుంది. హలో గైస్, తింటాం మా ఛానల్కి స్వాగతం. ఈ రోజు మనం చాలా మంది మండి 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 అని అడుగుతున్నారు, బెస్ట్ మండి అని చెప్పి. సో మాకు తెలిసిన వాటిల్లో బెస్ట్ మండి అంటే సంతోష్ నగర్, అంటే ఎల్బీ నగర్ ఇచ్చే చుట్టుపక్కల మొత్తంలో మాకు తెలిసి బెస్ట్ మండి అంటే జైకా. ఎందుకంటే మా అన్న తిన్నాడంటే ఇందులో ఇప్పుడు 2021లో తిన్నానమాట నేను. మళ్ళీ అంటే మధ్యలో కూడా తిన్నాను. టేస్ట్ మాత్రం అప్పుడైతే ఎర్రగా తీసింది. ఇక్కడ చాలా మంది కూడా ఫేమస్. ఇది ఎక్కడో కాదు, మన సంతోష్ నగర్ లోనే ఉంటది అనమాట. జైగా అని చెప్తే ఇక్కడ ఫ్లేవర్ ఉంటది. ఈ ఫ్లేవర్ ఎప్పటికి కాదులే కానీ ఈ ఫ్లేవర్ డామినోస్ ఉంటుంది అనమాట. మీకు గూగుల్ లొకేషన్ లో మ్యాప్ లో కింద ఇచ్చేస్తాయి లొకేషన్ లింక్. సో దాని మీద క్లిక్ చేసేది మీరు చూసుకోవచ్చు. గూగుల్ మ్యాప్స్ లో కూడా వచ్చేస్తుంది. సో మండి లేట్ కావడానికి రీజన్ ఏంటంటే మంచి మండి కోసం ఎంక్వైరీ చేసి అందువల్ల లేట్ అయింది తప్ప. ఒక 2-3 ట్రైలు కూడా వేసినాం. ఇది ది బెస్ట్ మండి ఈ ఏరియాలో, సంతోష్ నగర్లో ఇక్కడ బెస్ట్ మండి అనమాట. సంగతి ఇక్కడ ఫ్లేవర్ ఉంది కదా, దీని పక్కనే ఉంటుంది, ఈజీ గుర్తుపెట్టుకోండి. డామినోస్ పైన ఉంటుంది అనమాట. సో లోపలికి అయితే వెళ్దాం. సో ఇటు సైడ్ అయితే స్టెప్స్ అయితే ఉంటాయి. సో లోపల అంబియన్స్ వచ్చేసరికి ఇలా ఉంటుంది గాయ్స్. సో అంబియన్స్ అయితే మాసే ఉంటుంది. స్టూడెంట్స్కి చాలా బెస్ట్. మ్యాక్సిమం స్టూడెంట్స్ అందరు ఇక్కడ తినే ఉంటారు. ఈ చుట్టుపక్కల వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదనమాట సపరేట్గా ఈ మండి గురించి. సో అది గాయ్స్, ఫస్ట్ అయితే మనం రాగానే సూప్ అయితే కామన్గా ఇస్తారు ఎక్కడైనా మండిలో. ఇక్కడ కూడా మటన్ సూప్ అనమాట. మటన్ అంటే ఆ మటన్ బోన్లో కుక్ చేస్తారు. మటన్ కుక్ చేసేటప్పుడు కుక్ చేస్తారు అనమాట. బాగుంది జ్యూస్, మంచిగా ఉంది. బాగుంది, యాజ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్, బాగుంది. లేకపోతే ఇందులో మనం ఏమేమి ఆర్డర్ చేసినా అంటే కాస్ట్ అయితే కొంచెం ఎక్కువనే అనిపించింది. మనం ఏం ఆర్డర్ చేసినా అంటే చికెన్ మసాలా ఫ్రై అని ఒకటి ఉందంట, మెనూలు లేదు. అది జస్ట్ 10 రూపీస్ ఎక్స్ట్రా మామూలు చికెన్ మండికి. అది వచ్చేసరికి 320 రూపీస్ పడ్డది. ప్లస్ మనం ఒక జ్యూసీ మండి అయితే ఆర్డర్ చేసినాం సింగిల్ పీస్. అది వచ్చేసి అయితే 370 పడ్డది. అలాగే ఒక బ్రూస్టెడ్ అంటే మన కేఎస్ స్టైల్ అది కూడా ఒక పీస్ చెప్పినాం. అది వచ్చేసరికి 340 రూపీస్ పడ్డది. సో అది ఆర్డర్ అయితే చేసినాం, వస్తుంది. వచ్చిన తర్వాత మీకు మొత్తం వివరంగా చూపిస్తాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడడం అస్సలు మర్చిపోకండి guys. సంతోష్ నగర్ ఫ్యాన్స్, జైగా ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు? వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్. గాయస్ చూసుకోవచ్చు పీస్. చూస్తాను కదా మస్తు టెంప్టింగ్ ఉంది. మసాలాతోటి మంచిగా మసాలా ఉన్నదే తీయాలా. ఆహా, లోపల వరకు ఎంత మంచి కుక్ అయింది చూడండి మసాలాతోటి. ఆహా, మంచిగా పీస్ని మైనస్ మెయిన్ అనమాట మండిలో ఎప్పుడైనా సరే. ఆహా, ఇలా మండిలో ఇట్లా కలుపుకోవాలి గాయస్. ఇట్లా కలుపుకుంటే టేస్ట్ మస్తు ఉంటుంది అనమాట. బా. సో గైస్, అందరిలేక కాకుండా వీళ్ళు ఒక గ్రేవీ ప్లస్ ఇంకోటి టమాటా గ్రేవీ 2 ఇచ్చారనమాట. అందరి లెక్క సింగిల్ కాకుండా. గైస్ ఒకటి చెప్తున్నా, మైనస్ మరీ తీయ ఉంటే అంతగా ఇది ఎక్కదు. ఇక్కడ మైనస్ మరీ తీయలేదు, కరెక్ట్గా ఉంది. టేస్ట్ అయితే అదిరిపోయింది. చాలా రోజులు అవుతుంది మండి తినక నేను. సో బ్రోస్టెడ్ చికెన్ మండి బాగుంది. చూసుకోవచ్చు. ఇది పీసు ముట్టుకుంటే తిరుగుతుంది పీసు. బాబా, బయట ఫ్రై లోపల మెత్తగా, అంటే మొత్తం కేసు ఉన్నట్లేదు. పైన మసాలాతో గార్నిష్ చేసిన తర్వాతకి మన ఫ్రైలో ముంచి ఇచ్చిండు అనమాట. బాగుంది. తిందాం ఒకసారి బూస్టర్ ఎట్లుందో. ఇది ఎట్లుంది? 2 కిలోలు ఉన్నాయి అన్న. సో ఒకటి బాగుంది, ఒకటి బాగాలేదని చెప్పలేం కాదు. చికెన్ ఫ్రై, ఓన్లీ చికెన్ ఫ్రై. ఇది చాలా జ్యూసీగా ఉంది. ఏది బ్రూస్టర్ చాలా జ్యూసీగా ఉంది. ఇది ఫ్రై ఉంది. ఒకసారి మటన్ ఇక్కడ జ్యూసీగా ఉంది. జ్యూసీ ట్రై చేద్దాం. చికెన్ సారీ, ఇది చికెన్ జ్యూసీ కూడా ఉంది. చికెన్ జ్యూసీ అయితే ట్రై చేద్దాం ఒకసారి. ఇదైతే ఇలా జ్యూస్ తోటి చికెన్ ఫ్రై బాగుంది. మంచి కలుపుకోవాలి గాయస్. జ్యూస్నెస్ ఉంది కదా మొత్తం. దీంట్లో ఉండే మసాలా చాలా బాగుంటుంది. ఈ మైనస్ ఇలా తీసుకొని ఇలా కలుపుకోవాలి. టేస్ట్ ఇట్లా కలుపుకుంటేనే మస్తు ఉంటుంది. చాలా మంది ఎలా తిన్నాం. బాగుంది. జస్ట్ ఒక గ్రేవీ వేసుకుందాం. కూడా బాగుంది, చాలా బాగుంది. కానీ పీస్ పరంగా అయితే నాకు జ్యూసీ కంటే కూడా ఈ 2 నాకు నచ్చినట్టు అనిపించింది. అది మసాలా బాగుంది, కొంచెం కారంగా అట్లా తినేటో సెట్ అవుతుంది.
ఎనీవే 3 పీసులు అయితే నాకు అద్దరిపోయినాయి. నీకు ఎట్లా అనిపించింది అన్న? తింటున్నా మసాలా జ్యూసీ మసాలా తోటి మస్తు జ్యూసీ మసాలా మస్తు ఉంటుంది అన్న. ఆహా కళ్ళు మూసుకొని జ్యూసీ చెప్పుకోవచ్చు guys. కళ్ళు మూసుకొని చెప్పుకోవచ్చు అన్న. ఎందుకంటే అందులో మసాలా సూపర్ ఉంది. ఆ గ్రేవీ ఆ టెక్స్చర్ చూడండి అసలు అద్దరిపోయింది. కేక్ అంటే కేక. ఇంకా ఇంతకు మించి మాటలు రావట్లేదు మండిలా. ఇది బెస్ట్ మండి అని చెప్పుకోవచ్చు కదన్న. సంతోష్ క్వాంటిటీ చూడండి, సింగిల్ తీసుకుందాం. సింగిల్ తీసుకొని కడుపు నిండా తినొచ్చు. కొంచెం ఎక్కువనే వస్తుంది, ఇంకా మిగిలితే కానీ కొంతమంది ఎక్కువ తినడంలో సెట్ అవుతుంది మంచిగా. ఈ గ్రేవీ మాత్రం అద్దరిపోయింది. ఈ గ్రేవీ చూసుకుందాం ఒకసారి ఎట్లుంటుందో. నార్మల్గా ఈ స్కిప్ చేసేయచ్చు మండిలా. చూద్దాం ఒకసారి టేస్ట్ ఎట్లుంటుందో. ఓన్లీ మొత్తం టమాటానే ఉంటుంది మ్యాక్సిమం. టమాటా ప్యూరీ. టమాటా కాదు ఇది. ఇది నేను ఇది తిన్నా, ఇది టమాటా ప్యూరీ. సూపర్ ఉంది ఇది. టమాటా చట్నీ టైప్లో ఉంది ఇది. ఒకసారి తిన్నాడు. ఇది దీంట్లో అదే కలుపుకున్నా. బాబా భలే బాగుంది గాయస్. ఇది ఎట్లుందంటే కొంచెం సూప్ లాగా ఉంది కదన్న, చికెన్ సూప్ లాగా ఉంది. ఫ్లేవర్ షార్వా, చికెన్ షార్వా అనుకుంటా. అది మీరు కంపల్సరీ దీంట్లో మీరు ఇంకోటి తెప్పించుకుంటారు. ఇది ఈ గ్రేవీ అది చికెన్ టమాటా టమాటా చట్నీ కాదు. మీకు ఈజీ చెప్పాలంటే చికెన్ చార్ అనుకోండి. బాగుంది. కొంచెం మైనీస్ అవసరం లేదన్న, అసలు బాగుంది. మామూలుగా మొత్తం అయిపోతుంది దాంతో తింటాం. 100% గైస్ పక్కా రికమెండ్. మండి లవర్స్ కామెంట్ పెడుతున్నారు కదా, వచ్చి జ్యూసీ మనం చెప్పుకొని ఈ గ్రేవీ జ్యూసీ జైగాలో చికెన్ జ్యూసీ చెప్పుకొని ఈ గ్రేవీని పెట్టుకొని ఈ పీస్తో కలుపుకోవాలా. ఈ పీస్ కానీ తిరిగిపోయింది. నెక్స్ట్ లెవెల్ ఉంది. ఫస్ట్ ఈ గ్రేవీని రైస్లో కలుపుకోవాలా మంచిగా. మీకు ఛాన్స్ ఉంటే ఇద్దరు వస్తే ఇదే పని చేయండి. ఇలా కలుపుకొని ఈ బ్రూస్టెడ్ పీస్ కానీ ఈ ఫ్రై పీస్ కానీ పీస్ ఉంటుంది కదా, దీంట్లో తీసుకోవాలా. ఇలా దీంట్లో తీసుకొని కొంచెం మైనస్ యాడ్ చేసుకోండి. ఇలా తినండి. జ్యూసీ కంటే ఆ జ్యూసీలో ఉన్న పీస్ తీసుకొని ఇది తింటే నెక్స్ట్ లెవెల్. మీరు అసలు కోమాలకు పోతారు. ఇద్దరు ముగ్గురు వస్తే మాత్రం ఇదే పని చేయండి. నచ్చం జ్యూసీ ఆడేసుకుండా అది ఇది ఇట్లా ఆడేసుకుని తింటే మెంటల్ మాస్ ఉంది. అలా చూడండి, అలా నీట్గా కలుపుకోవాలి జ్యూసీ మండి అంటే. ఎట్లుంది? అదిరిపోయింది. ఇంతకుముందు చాలాసార్లు వచ్చిన ఇక్కడ నేను చదువుకునేటప్పుడు వచ్చి తినేది ఎప్పుడు ఇక్కడనే. అప్పుడు ఎట్లుందో ఇప్పుడు కూడా అంతే ఉంది టేస్ట్. అవునా? ఏం మారలేదు. ఈ స్టూడెంట్స్కి మాత్రం బెస్ట్, చీప్ అండ్ బెస్ట్. మండి మాత్రం అదిరిపోయింది. కాకపోతే ఈ మధ్య కొంచెం ప్రైజెస్ పెరిగినాయి. ఈ మధ్య కొంచెం ప్రైజెస్ పెరిగినాయి కానీ ఇక్కడికి కొడితే వర్త్ 100% వర్త్ అవుతారు. బాగుంది మండి, చాలా బాగుంది. చాలా బాగుంది. మైనీస్ కూడా బాగుంది. ఇక్కడ ఫేమస్ అసలు అయితే మైనీస్. ఇక్కడ మైనీస్ ట్రై చేద్దాం. డైరెక్ట్ అసలు మైనీస్ టేస్ట్ ఎలా అంటే డైరెక్ట్ ఇంతే తినాలి. మైనీస్ కూడా వేరే లెవెల్ అద్దరిపోయింది గాయస్. మీరు కూడా ట్రై చేయొచ్చు. హైదరాబాద్లో మ్యాథ్స్ కాలేజ్ స్టూడెంట్స్, బీటెక్ కాలేజ్ స్టూడెంట్స్ అందరు ఇక్కడికి వచ్చి తింటారు మ్యాథ్స్. గాయస్ సైదాబాద్ అన్న, ఇక్కడ సంతోష్ నగర్ అంటారు, దీన్ని సైదాబాద్ అంటారు. రెండు ఒకటే. సంతోష్ నగర్ సైదాబాద్ రెండు ఒకటే. బెస్ట్. ఇంకోటి గాయస్ మీకోసం ఎంత దూరం వచ్చి 3 చెప్తున్నాను. 3 వేరు చెప్పాడు. 3 మండి మీరు అంటే చెప్పదలుచుకుంటే ఒకటే చెప్పి దాంట్లో కవర్ చేయొచ్చు. 3 వెరైటీస్ తీసుకున్నాం అనమాట. సో కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ కింద హైప్ అని ఉంటుంది, హైప్ నొక్కండి, పాయింట్స్ ఇవ్వండి. ఎందుకంటే చాలా మందికి సర్క్యులేట్ అవుతుంది మన వీడియో. మనం 6Kకి దగ్గరలో ఉన్నాం. తొందరగా 6K చేసేయండి. 6K చేసాం. దీనికంటే ఇంకా మంచి మండీస్ చూపిస్తాం, ఇంకా మంచి రెస్టారెంట్ చూపిస్తాం. తోప్ కంటెంట్ చాలా ఉన్నాయి, మీకు తెలియని చాలా ఉన్నాయి సీక్రెట్స్. ఇక్కడ ఇప్పుడు చూసి లోపల అంతే. ఇది ఓన్లీ చాలా సంతోషంగా ఉండే వాళ్ళకి తెలుస్తుంది కానీ బయట వాళ్ళకి తెలియదు. సో మీ ఇక్కడికి వచ్చి తీసినాం. ఇంకోటి ఏంటంటే తొందరలో మన కొంచెం అవుట్ ఆఫ్ స్టేట్ గోకర్ణ ఈ సిరీస్ కూడా రాబోతుంది. మర్చిపోయినాం, మేము ఒక ట్రిప్ అయితే ప్లాన్ చేసినాం అనమాట. ఆ ట్రిప్లో మేము కర్ణాటక సైడ్ అయితే వెళ్తున్నాం. సో ఆ వ్లాగ్స్ వస్తాయి మీకు. రాను ట్రావెలింగ్లో ఫుడ్ కూడా చూపిస్తాం, మొత్తం ఎక్స్ప్లోర్. ఇంకోటి ఏంటంటే అది వర్షాల కాలంలో పోతారు అనమాట. ఇప్పుడు స్టార్టింగ్లో మేము పోతున్నాము, అక్కడ ఎట్లా అయ్యింది అనేది మొత్తం దాంట్లో చెప్తాం అనమాట. సో మీరు వే టైంకి మా వీడియోస్ అయితే కవర్ అవుతాయి కంపల్సరీ. సో అది
ఇలాంటి మోర్ తినుముచ్చుల కోసం మన ఛానల్ అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో ముందుకు వచ్చేస్తా. బాయ్.